దేవునికి ఇష్టం ఏంటంటే దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుట. ఎల్లప్పుడూ మేలైనా కీడైనా, లాభమైనా నష్టమైనా, మంచి జరిగినా చెడు జరిగినా, నీకు సుఖం వచ్చినా శ్రమ వచ్చినా, అన్ని సమయాలలో కూడా నువ్వు దేవునికి స్తుతి చెల్లించగలుగుతున్నావు అనంటే అది దేవుడు కోరుకున్న స్తుతి యాగం. అంతేకాని 4 గోడల మధ్యలోనికి వెళ్ళిపోయి స్తుతి 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 అని నువ్వు అరవద్దని నేను అంటం లేదు. అది తర్వాత. దానికి ముందు నువ్వు ఇలాంటి మనసు కలిగి ఉన్నావా? అది నెక్స్ట్. అది ఎవరైనా చేయగలరు. ఫ్యాన్కి ఏమని గదిలోకి వెళ్ళిపోయి ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని ఏమన్నా స్తుతి చెప్పడం కష్టమే ఉంది, చెప్పొచ్చు ఎవరైనా. కానీ నీకు వచ్చిన కష్టములో, నీకు వచ్చిన నష్టములో, నీకు కలిగిన శ్రమలో, నీకు కలిగిన బాధలో కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? అలా స్తుతించగలుగుతున్నావు అనంటే ఇది దేవునికి ఇష్టమైన స్తుతి యాగం.